రాష్ట్రం ఏం చేస్తుందంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులన్నీ కూడా వాళ్ళ సొంత వీళ్ళకి ఉపయోగించుకుంటున్నారు. వాళ్ళ సొంతంగా పెట్టిన ఈ పథకాలు అమ్మఒళ్ళు, ఇంకా వేరే వీళ్ళు పెట్టిన పథకాలు ఆసరా, చేయూత, ఈ పథకాలన్నింటికి వాళ్ళు వాడుకొని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పథకాలని వీళ్ళకే ప్రజలకు ఇచ్చాను కదా అన్నట్టుగా ఆయన చెప్పుకున్నాడు. ఈ 5 సంవత్సరాలు బట్టి ఎక్కడ కూడా వేయలేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సర్పంచులకు కానీ ఈ సడక్ నిధులు కానీ రోడ్లు వేయాలని ఈ ఇచ్చిన ప్రతి ఒక్క నిధి కూడా వాళ్ళు సొంతంగా వాడుకుంటున్నారు. ఒక ఇల్లు కూడా ఇంతవరకు పూర్తి చేయలేదు, ప్రజలకు ఇంతవరకు ఇవ్వలేదు. అన్నీ కూడా ఎక్కడెక్కడో స్థలాలు ఇచ్చారు. ఆ స్థలాల్లో కూడా అడుగేస్తే జారిపోతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇల్లు ఇస్తే ఎక్కడో అనకాపల్లి ధరిస్తే వాడు వెళ్ళి అక్కడ ఎలా బతుకుతాడండి? అనకాపల్లి వెళ్ళి బతకాలంటే వాడు ఎక్కడ కూలి పని చేసుకొని బతకడానికి అనకాపల్లి నుంచి ఇక్కడికి వచ్చి ఎలా బతుకుతాడు? వాళ్ళకి అట్లా ఆ ఇల్లులు కూడా పూర్తి అవ్వలేదు. అవి కూడా స్థలాలు ఇచ్చారు, ఎక్కడ పడితే అక్కడ ఏదో చిన్న బేస్మెంట్లు వేసి ఉంచారు. ఇంతవరకు పూర్తి అవ్వలేదు. కేంద్రం ఇచ్చిన నిధులు ఈ ఆవాస్ యోజన పథకం కింద అంతకుముందు ప్రభుత్వంలో 2,80,000 ఇచ్చేవారు. చాలామంది ఇల్లులు కట్టుకున్నారు, ఎంతోమంది వాళ్ళు అక్కడ ఉన్న దగ్గరే ఇల్లులు కట్టుకుని బాగుపడ్డారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ ఏమి లేవు. 2019లో జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చి అందులో మద్యపాన నిషేధం ఒకటి మెయిన్గా, జాబ్ క్యాలెండర్, ఈ 2 హామీలు కనీసం ఆ జోలికి కూడా వెళ్ళిన పరిస్థితి లేదు. ఈ మద్యపాన పైన ఏమంటారు సార్? మద్యపాన నిషేధం అసలు ఎక్కడ ఉందండి? మద్యపాన నిషేధం గురించి అమలు చేసి అప్పుడు చెప్పాడు, ఏం చెప్పాడు? నేను 2024లో దాన్ని తీసాకే మీకు ఓటు అడగడానికి వస్తానని చెప్పారు. ఆ ఓటు అడగడానికి ఇంతవరకు కూడా ఆ మద్యపాన నిషేధం చేయలేదు. దాని రేట్లు విపరీతంగా పెంచారు, నాసిరకం మందు ఇచ్చారు. జనాలు అదే బాధ ఇబ్బంది పడుతున్నారు. ఎంతోమంది ఈ అమ్మఒళ్ళని ఇస్తున్నారు, వాళ్ళు ఇచ్చిన డబ్బులు వెంటనే ఆ మందుకి తీసుకెళ్ళి కట్టేస్తున్నారు. లేదంటే ఈ పోలీసు వాళ్ళు కేసులు రాస్తున్నారు ఆ బళ్ళకి. వాళ్ళు 2,000, 3,000 కట్టేమని ప్రతి ఏ ఆటో ఎక్కితే ఆటో మామూలుగా అడిగితే మేము అయ్యా ఎలాగుంది ఈ పాలన అడిగితే ఏమన్నా సార్ 10,000 ఇచ్చేస్తున్నారు, కానీ మాకు ఎక్కడో ఒక ఆర్టీఓ ఆపితే ఈ పోలీసులు ఆపిన తర్వాత కేసు రాస్తే 4,000, 5,000 కేసు రాసేస్తున్నారు అన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడుతున్నారు. మందు అయితే చాలా నాసిరకం మందు ఇచ్చారు, దాని రేట్లు మాత్రం విపరీతంగా ఉన్నాయి. ఆ 70-80 రూపాయలు దొరికే మందు 260 రూపాయలు, 280 రూపాయలు ఎట్టు కొనుక్కుంటున్నారు. సంక్షేమ పథకాలను పేరుతో ఇవ్వడం, రెండో వైపు 1,000 కోట్లు లాగేస్తున్నారు. ప్రతి ఒక్కరు దాన్ని గమనించారు. ఇప్పుడైతే మాత్రం ప్రతి ప్రజలందరూ ఏ విషయానికి వస్తే జాబ్ క్యాలెండర్ అన్నాడు. ప్రతి యువతకి ఏటా 1,50,000 మంది పట్టాలు పట్టుకొని బయటకు వస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇక్కడ ఉద్యోగాలు చేసుకునే దానికి ఎటువంటి ఆధారాలు లేవు. ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోవాల్సి వచ్చిన పరిస్థితి. ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం దానిపైన దృష్టి పెట్టలేదంటే? దానిపై పెట్టిందండి. ఏం పెట్టింది? నేను సచివాలయాలు ఓపెన్ చేసి సచివాలయాలు ఇచ్చానని చెప్తున్నాడు. ఆ జాబ్ క్యాలెండర్ ఓపెన్ చేసి సచివాలయాల్లో జాబులు ఇచ్చానని చెప్తున్నాడు. వాలంటీర్లకి 5,000 రూపాయలు ఇచ్చి ఆ జాబ్ ఇచ్చి వాళ్ళంతా కూడా ఆ గవర్నమెంట్కే పనిచేస్తున్నారు. వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ లాగా లేరు, కార్యకర్తలాగా వచ్చి పని చేసుకుంటున్నారు. ప్రతి దానికి కూడా ఇదే జాబ్ క్యాలెండర్. ఆయన చెప్పే జాబ్ క్యాలెండర్ ఏంటంటే సచివాలయంలో జాబులు ఇచ్చాం, అదే జాబ్ క్యాలెండర్. కానీ ఇంజనీరింగ్ చదివి బయటకు వచ్చి ఆటోలు వేసుకుంటున్నారండి యువత. ఎక్కడ అభివృద్ధి మద్యానికి, గంజాయిలకి అలవాటు పడిపోయి అవి ఆటోలు వేసుకొని పక్కదారులు పట్టించి వేరే రాష్ట్రాలకు వెళ్ళి 5-6 వేలు కంటే జీతం అట్లా. ఇంజనీర్ చదివినోడు 8,000, 7,000 ఏం చేస్తారండి? ప్రభుత్వంలో అయితే అసలు చిత్తశుద్ధి లేదండి. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పదంలో ఏమైనా అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి? ఈ 5 సంవత్సరాలు ఏమైనా కనిపించింది మీకు? అభివృద్ధి జరిగింది ఆంధ్రప్రదేశ్ అని చెప్పి వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి అయితే ఇక్కడ ఏం జరగలేదండి. విధ్వంసం జరిగింది. ఆ ఋషికొండలోనూ ఆ బిల్డింగ్ కట్టారు, అది ఒకటే చేశారు తప్పితే అభివృద్ధి అనేది విశాఖపట్నం ఎప్పుడూ అభివృద్ధి చెంది ఉందండి. ఇక్కడ అభివృద్ధి చెందడం ఏంటి? 3 రాజధానులు అంటున్నారు. ఏ రాజధానో తెలియదు ఇంతవరకు. ఎవరో మనం చెప్పాలంటే ఏ పరిస్థితిలో ఉన్నామంటే మీ రాజధాని ఏదైనా ఎవరైనా అడిగారు అనుకో మనం ఏమైనా చెప్పలేం, అయోమయ స్థితిలో ఉన్నాం. అలాంటి ప్రభుత్వంలో ఉన్నాం, అలాంటి ప్రభుత్వంలో జీవిస్తున్నారు ప్రజలు. చాలా నిత్యావసర ధరలు అంటున్నాయి, కొని తినే పరిస్థితి లేదు. ఏం చెప్తారు సార్, ఎందుకు ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఇలా పెంచిందంటే? ఈ ఇష్టం వచ్చిన పెంచి పెట్రోల్ ధర పెంచింది. అన్ని రాష్ట్రాల్లో పెట్రోల్ ధర తగ్గినా ఈ రాష్ట్రంలో తగ్గలేదు. విపరీతమైన రేట్లు పెరిగిపోయి కందిపప్పులు కానీ, నూనె కానీ, ప్రతిదీ నిత్యావసర వస్తువులన్నీ కూడా పెరిగిపోయి విపరీతమైన రేట్లు ఉన్నాయి. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దానికి ఇసిపెక్కిపోయే ఉన్నారు ప్రతి ఒక్కరు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఎలక్షన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు, బుద్ధి చెప్పాలి అనేసి. ఎందుకంటే అందరికీ నాకు ఒక్కసారి ముద్దులు పెట్టి మన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ పాలనలో అయితే ఏమి చిత్తశుద్ధి లేదండి.